తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. సార్ చూస్తా ఉండంటే సోషల్ మీడియాలో ఎక్స్ వేదిక స్పీకర్ ఆయన పాత్ర గారు జగన్ గారు పులివెందుల ఎమ్మెల్యే గారు అసెంబ్లీకి రండి అని ఇన్విటేషన్ పంపించినట్టు చూసాం సార్. దాన్ని ఏ విధంగా మనం ప్రజలకి తెలియపరచవచ్చు? బట్ రెండు అంశాలు ఏంటంటే, స్పీకర్ స్థానంలో ఉన్న ఎవరైనా ప్రతి ఎమ్మెల్యేని ప్రతి పార్టీని ఖచ్చితంగా అసెంబ్లీకి రమ్మనడం కోసం అన్ని రకాల ప్రయత్నం చేయొచ్చు. అది వారి హక్కు, వారి బాధ్యత. ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా నిబంధనలు లోబడి రాకుండా ఎక్కువ రోజులు ఆబ్సెంట్ అయినా ఆ సంఖ్య దాటిపోయినా వారిపైన క్రమశిక్షణా చర్యలు తీసుకునే రైట్ కూడా స్పీకర్కు ఉంది. ఆయన రైట్. అట్ ద సేమ్ టైం మనలాంటి కూడా మొదటి నుంచి చెప్తుంది, అసెంబ్లీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళాలి, అది కరెక్టు. వాళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించినా గుర్తించకపోయినా కూడా వెళ్ళాలనేదే మాలాంటి వాళ్ళు చెప్తాం. ఇది జనరల్. అయితే పర్టికులర్గా వచ్చినప్పుడు రెండు ఘటనలు జరిగినాయి. ఒకటి, చంద్రబాబు గారు బహిరంగంగా దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చను జరపండి, రండి అని ఆయన పిలుస్తున్నాడు. దానికి కౌంటర్గా సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మీరు దమ్ముంటే మాకు ప్రతిపక్ష నాయకుడు గుర్తించండి, వస్తామన్నట్టుగా ఇది స్పందించారు. ఈ రెండు పార్టీల మధ్య వైరం నడుస్తుంది. రాజకీయ పార్టీలు సహజం, వైరాలు ఉంటాయి. స్పీకర్ కార్యాలయం దాన్ని తగ్గించేట్టుగా లేదా సమాప్తి చేసేట్టుగానే ఉండాలి తప్ప దాన్ని పెంచేట్టుగా ఉండకూడదు. అయితే స్పీకర్ గారు ఎక్స్లో స్పందించే వారు రైట్ని కాదనం కానీ స్పందించిన తీరు అలా ఉండకుండా ఉంటే బాగుండేది అనిపించింది. వివాదం మరింత పెరుగుతుంది, అనవసరమైన కాంప్లికేషన్స్ వస్తాయి. ఇప్పుడు జగన్ గారికి స్పీకర్ కార్యాలయానికి మధ్య ఉన్న వివాదం అనం కానీ సమస్య ఏంటి? జగన్ గారేమో ప్రతిపక్ష నాయకుడిగా సో అండ్ సో లాజిక్ ప్రకారం గుర్తించమని అన్నారు. కోర్టుకు కూడా పిటిషన్ వేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కానీ లేదా తెలుగుదేశం ప్రభుత్వం కానీ లేదా పెద్దలు ఎవరైతే అది కుదరదు 10% అంటున్నారో అది రాతపూర్వకంగా ఇచ్చేవచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లేఖకు మీరు లెక్క రాశారు, పలానా నిబంధనలు ఉల్లంఘించారు, అది కుదరదు, పలానా నిబంధనల ప్రకారం 10% మీకు లేదు, సో మిమ్మల్ని గుర్తించలేము, మీరు యాజ్ ఎ ఫ్లోర్ లీడర్గా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ 11 మంది ఉన్నారు కదా, ఫ్లోర్ లీడర్గా వస్తే మీకు వచ్చే అవకాశాలు మీకు వస్తాయి, రండి, రావాల్సిందే, ఇది రూల్ అని చెప్పి పంపించి సరిపోతుంది. కోర్టు కూడా అదే చెప్తే సరిపోతుంది. ఇవేమీ చేయకుండా టెక్నికాలిటీస్ డైరెక్ట్గా రాజకీయ వేదికల్లాగా ప్రభుత్వం మాట్లాడుతూ ఉంది. ఆ స్పీకర్ గారు దీనిపైన డెసిషన్ ఇంకా వారి పరిశీలనలో వాళ్ళు ఉన్నట్టు, ఏం చెప్తారో చూద్దాం. అయితే ఇక్కడ జగన్ గారు ఎందుకు లేదు, ఇన్ని రోజులైనా 1 year అయితేనా కూడా ఎందుకు లేదంటే నిబంధనలు అది లేదు. ఏది 10% ఉండాలని నిబంధనలు లేదు కాబట్టి వాళ్ళు లేకపోతున్నారు. ఉన్నదంతా ఏంది, రాజకీయంగా విభేదించే ప్రభుత్వానికి విభేదించే పార్టీగా ఉండాలి, ఉన్న అపోజిషన్ గ్రూపులో మేజర్ గ్రూప్గా ఉండాలి, స్పీకర్ డెసిషన్ తీసుకోవాలి. ఎక్కడ 10% అనేది లేదు, చట్టం లేదు. కానీ సాంప్రదాయంగా మారింది, అది వేరు. సాంప్రదాయం వేరు, రూల్కి వచ్చినప్పుడు రూలే మాట్లాడతారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రూల్ పొజిషన్ చెప్పారు కాబట్టి డెసిషన్ తీసుకోలేకపోతున్నారు, కానీ మాట్లాడుతున్నారు. ఇది మొదటి అంశం. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన విషయంలో ఎక్స్ వేదికగా వారు స్పందించారు. పులివెందుల ఎమ్మెల్యే ఆ పదజాలం సరైనది కాదు. అంటే పులివెందుల ఎమ్మెల్యే అవును, ప్రతి ఒక్కరు ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉంటారు. పాయింట్ ఏంటంటే పులివెందుల పులివెందులు ఎవరు మాట్లాడుతున్నారు? తెలుగుదేశం పార్టీ మాట్లాడుతుంది. సరే, వాళ్ళు మాట్లాడచ్చు, రైట్ టు యూర్క్ అనేది కాదు. కానీ ఈ స్పీకర్ కార్యాలయం స్పందిస్తే ఏమవుతుందంటే ఆ వేదిక కొంత వివాదం అవుతుంది. అది మంచిది కాదు. స్పీకర్ వేదిక వివాదం కాకూడదు. మొట్టమొదటి జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రిని స్పందించేదానికి ఏమి ఇక్కడ స్పీకర్ కార్యాలయానికి నామ్సే ఉండవు, సాంప్రదాయాలు లేవు. మాజీ ముఖ్యమంత్రిని మాట్లాడతారని పేపర్లు పంపారు. అయితే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష నేత, ఆయన ఫ్రంట్లోనే కూర్చుంటాడు. టైం ఇవ్వడంలో తేడా ఉండొచ్చు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష నాయకుడు ఉన్న వారిని పులివెందుల ఎమ్మెల్యేని సంబంధిస్తే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళ స్పందనకి ఇది లింక్ అయితే గౌరవం పెరుగుతుంది, ఇద్దరి మధ్య వివాదం పెరుగుతుంది. కాబట్టి వారు అట్లా స్పందించాల్సింది కాదు. అయితే అసెంబ్లీకి రమ్మని అడిగే హక్కు, ఆదేశించే హక్కు, వినకపోతే చర్యలు తీసుకునే వారి హక్కును మనం కాదనం. కాబట్టి ఈ వివాదాన్ని ముగించే పద్ధతిలో స్పీకర్ గారు స్పందన ఉంటే మరింత బాగుండేది. లేకపోతే ఏమవుతుంటే వివాదం మరింత పెరుగుతుంది. వారు రండి అంటారు, అయితే గుర్తించండి అంటారు. స్పీకర్ గారు ఇచ్చిన దాంట్లోనే ఒక మాట ఉంది, అదేంటంటే మీరు రండి, అందరు శాసనసభ్యులతో పాటు మీకు సమాన అవకాశాలు ఉంటాయి అన్నారు. ఇదే జగన్ గారు చెప్తుంది. 175 మందిలో ఒకరైనప్పుడు ఏమవుతుంది, 2 నిమిషాలు 3 నిమిషాల సమయం ఇస్తాడు, నేనేం మాట్లాడాలి, అదేదో బయట మాట్లాడుతాను అన్నాడు. అప్పుడు జగన్ వాదనకు బలం, అందుకే నేను ప్రతిపక్ష నాయకుడు గుర్తిస్తే ఎసులుబాటు వస్తుంది అంటున్నాడు. జగన్ గారి వాదన కరెక్టా, ఈ వాదన తప్ప, వాటి జోలికి మనం వెళ్ళట్లేదు. కానీ రెండు పార్టీల మధ్య వివాదం ఉంచినప్పుడు స్పీకర్ కార్యాలయం మరింత న్యూట్రాలిటీ పాటిస్తూ సమస్యను పరిష్కరించేంత రెండు పార్టీలు మరింత వివాదం చేసుకున్నట్టుగా ఉండకూడదు. స్పీకర్ గారు ఎక్స్లో కాకుండా డైరెక్ట్గా స్పందించి వారి లెటర్కి సమాధానం చెప్పి ఎట్లా సాధ్యం కాదో చెప్పి అధికారికంగా కోర్టుకు కూడా సమాధానం కార్యాలయం అసెంబ్లీ చెప్తుంది. చెప్పిన తర్వాత దానికి ఒక ముగింపు పలికేసి ఇది రూల్ పొజిషన్, మీరు వచ్చి తీరాలనొచ్చు, రాకపోతే చర్య తీసుకోవచ్చు. ఆ పద్ధతిలో వ్యవహరించకుండా ఈ పద్ధతిలో వ్యవహరిస్తే రెండు పార్టీల వివాదం మరింత పెద్దదవుతుంది తప్ప ఇంకోటి కాదు.
మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.